సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం అంటే అసలు యూజ్ కంటెక్స్ట్ వల్ల యూసేజ్ ఏంటి, ప్రాప్స్ ద్వారా ఏ విధంగా మనం డేటా పాస్ చేస్తాం. సో మల్టిపుల్ లేయర్స్ డేటా పాసింగ్ ఉండేటప్పుడు ప్రాప్స్ వల్ల ప్రాబ్లం ఏంటి. సో మన యూజ్ కంటెక్స్ట్ ఆ ప్లేస్లో యూజ్ చేయాలని చెప్పుకున్నాం. అయితే నేను చెప్పేది మీకు ప్రూవ్ చేయాలి. ప్రాప్స్ ద్వారా ఏ విధంగా డౌన్ లెవెల్కి ఏ విధంగా పంపించాలన్నది నేను ఫస్ట్ ఇప్పుడు చెప్తాను. అదే సినారియో కంటెక్స్ట్ యూజ్ చేసి ఎంత ఈజీగా నేను చేయగలుగుతానో చెప్తాను. ఫస్ట్ ప్రాప్స్ యూజ్ చేసి నేను ఒక డేటాని పంపిస్తాను. ఓకే. సో ఎలా అంటే ఒక పేరెంట్ని ఒక యాప్ అనే కాంపోనెంట్ తీసుకొని, ఈ యాప్ అనే కాంపోనెంట్లో నేమ్ ఉంది. ఆ కాంపోనెంట్ నుంచి నేను పేరెంట్ అనే ఒక కాంపోనెంట్ పంపిస్తాను. ఆ పేరెంట్ అనే కాంపోనెంట్ నుంచి నేను చైల్డ్కి పంపిస్తాను. ఆ చైల్డ్ నుంచి నేను సబ్ చైల్డ్ పంపిస్తాను. ఓకే. సో ఈ సబ్ చైల్డ్ వరకు మనం యాప్ నుంచి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి నేను ప్రాప్స్ ద్వారా డేటా ఎలా పాస్ చేయాలో చెప్తాను. ఓకే. సేమ్ థింగ్, సేమ్ థింగ్ మనం కంటెక్స్ట్ ద్వారా ఏ విధంగా మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు కూడా చెప్తా. అంటే యాప్లో ఉన్న డేటాని నేను సబ్ చైల్డ్లో కూడా నేను యాక్సెస్ చేయగలుగుతా కంటెక్స్ట్ ద్వారా. ఓకే. ప్రాప్స్ ద్వారా కూడా యాక్సెస్ చేయగలుగుతా. ప్రాప్స్ ద్వారా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా పాస్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో మనం ప్రాప్స్ ద్వారా ఏ విధంగా మనం ఏ యాప్ కాంపోనెంట్ నుంచి పేరెంట్కి, పేరెంట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి సబ్ చైల్డ్కి డేటా ఏ విధంగా పాస్ చేస్తానో ఇప్పుడు చెప్తాను. ఓకే. సో ఒక కాంపోనెంట్ తీసుకుంటా. సో కాంపోనెంట్లో కాన్స్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ డేటా కాంపోనెంట్, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ డేటా కాంపోనెంట్ని నేను ఈ విధంగా తీసుకుంటాను. ఓకే. దిస్ ఈజ్ వన్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ని నేను ఎక్స్పోర్ట్ చేసి యూజర్ డేటా కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లో నాకు యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది. యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక నేమ్ అనేది ఉంది. ఓకే. ఇలా నేమ్ అనేది ఉంది. నేము, ఏజ్, సిటీ, ఒక యూజర్ డేటా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ కాంపోనెంట్లో యూజర్ డేటా ఉంది. ఓకే. సో అలాగే ఇక్కడ ఈ కాంపోనెంట్ నుంచి నేను ఇంకో కాంపోనెంట్కి డేటా పాస్ చేయాలంటే కాన్స్టెంట్ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. సో పేరెంట్ కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. పేరెంట్ కాంపోనెంట్లో ఇక్కడ ప్రాప్స్ ద్వారా పంపించాలి కదా. సో ప్రాప్స్ని ఇట్లా రాయొచ్చు కదా. ప్రాప్స్ని సపోజ్ యూజర్ అని పెట్టాను, ఏదో ఒకటి, ఏదో డేటా, ఏదైనా పెట్టచ్చు ప్రాపర్టీ. ఓకే. సో ఇప్పుడు ఈ పేరెంట్ కాంపోనెంట్కి నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఓకే. సో ఇది పేరెంట్ కాంపోనెంట్. ఓకే. సో ఈ పేరెంట్ కాంపోనెంట్కి ఇలా ఉంది ఒక పేరెంట్ కాంపోనెంట్. సో ఈ పేరెంట్ కాంపోనెంట్లో అగైన్ ఎనదర్ చైల్డ్ వాడతా. చైల్డ్, సబ్ చైల్డ్ అనేది ఏ విధంగా డేటా పాస్ చేస్తాను త్రూ పాప్స్ ద్వారా ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, మనకి యూజర్ డేటా అనే కాంపోనెంట్లో యూజర్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఉమ్, ఈ ఇన్ఫర్మేషన్ని నేను పేరెంట్ కాంపోనెంట్కి ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాను. పేరెంట్లో చైల్డ్ కాంపోనెంట్ యూజ్ చేసి చైల్డ్ కాంపోనెంట్ కూడా నేను యూజర్ డేటాని ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాను. ఓకే. ఇక్కడ పంపించి ఇక్కడ నుంచి సబ్ చైల్డ్కి ఈ కాంపోనెంట్ పంపించి ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇక్కడ నేను డిస్ప్లే అనేది చేస్తున్నాను. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్కి యూజర్ డేటా అవసరం లేకపోయినా మనం ప్రాప్స్ ద్వారా ఈ ఈ ఈ సబ్ సెట్ కాంపోనెంట్కి ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాం. ఓకే. సో
ఇది ప్రాప్స్ ద్వారా పంపించే విధానం. బట్ ఇలాగే లెవెల్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఇలా ప్రాప్స్ ద్వారా పంపించేది డిఫికల్ట్. ఓకే. సో అందుకోసం మనం యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాము. అందుకే యూజ్ కంటెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్లో ఈ డేటా డిస్ప్లే అవుతుందో చూద్దాం. సేమ్ అవుట్పుట్, సేమ్ థింగ్ నేను కంటెక్స్ట్ ద్వారా, ఓకే, గ్లోబల్గా ఒక యూజర్ని కంటెక్స్ట్ ద్వారా మల్టిపుల్ కాంపోనెంట్ ఏ విధంగా యాక్సెస్ చేస్తాయని చెప్తాను. ఫస్ట్ ఇది మీకు తెలియాలి. దీనిలో బ్లాకర్ అంటే ఏంటి, రోడ్ బ్లాక్స్ ఏంటి, దీనివల్ల అసలు డిసడ్వాంటేజ్ అని మీకు తెలియాలి కాబట్టి మీకు ఈ వీడియో అనేది నేను చేశాను. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దాం. సో యూజర్ డేటా కాంపోనెంట్ ని రౌట్స్ లో డిఫైన్ చేసి ఇలా ఎంటీ స్లాష్ ఇచ్చా. ఎప్పుడైతే మనం ఈ ఎన్పిఎం స్టార్ట్ అనేది సో రన్ చేస్తామో మన ప్రాజెక్ట్ అనేది ఇలా రన్ అవుతుంది. సో రన్ అయ్యి ఫస్ట్ యూజర్ డేటా కాంపోనెంట్ అనేది లోడ్ అవుతుంది. ఓకే. సో వచ్చిందా యూజర్ డేటా కాంపోనెంట్? ఇటు చూస్తే యూజర్ డేటా కాంపోనెంట్ లో యూజర్ డేటా ఉంది, దానికి పేరెంట్ లోకి మనం చూపించాం, పేరు నుంచి చైల్డ్ కాంపోనెంట్ ఉంది, చైల్డ్ కాంపోనెంట్ సబ్ చైల్డ్ లోపల మనం డేటా పాస్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను, ఇది యూజర్ డేటా కాంపోనెంట్, నాకు యూజర్ డేటా ఉంది, దాన్ని సబ్ చైల్డ్కి నేను ఎలా పంపించాను, పేరెంట్కి పంపించి, పేరెంట్ నుంచి చైల్డ్ పంపించి, చైల్డ్ సబ్ చైల్డ్ పంపించాను. ఎలా పంపించాను? ప్రాప్స్ ద్వారా పంపించాను. ఇలా ప్రాప్స్ ద్వారా నేను డేటాని పంపించాను. ఇలా కాకుండా నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే కంటెక్స్ట్ ద్వారా ఏ విధంగా యూజర్ ఇలాగా ఏ విధంగా మనం పేరెంట్ నుంచి పేరెంట్లో చైల్డ్ సబ్ చైల్డ్ ఈ యూజర్ డేటా అనేది ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తాం యూజ్ కంటెక్స్ట్ ద్వారా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.